హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్ప్ఫుల్ టిప్స్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో కిచెన్ టిప్స్ చెప్తున్నానండి. ఫస్ట్ కిచెన్ టిప్, మనం రాగి జావలు ఇలాంటివి కాస్తూ ఉంటాం. కానీ ఆ జావ కాసేటప్పుడు మనం దగ్గర లేకపోతే పొంగిపోతుందనే భయం మనకు ఉంటుంది. కానీ జావ కాసేటప్పుడు మనం ఇటువంటి హోల్స్ గరిటిని జావలో మనం పెట్టి కదుపుతూ ఉంటే ఆ జావ అనేది పొంగదండి, అలా మరుగుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసి ఉంచితే మీకు ఎంతసేపు అయినా మరుగుతుంది, మీకు పొంగిపోతుంది, దీని దగ్గరే నిలబడాలి, ఇంకో పని చేసుకోకుండా అనే భయం అయితే ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా గరిటె పెట్టి చూడండి, జావ అనేది పొంగదు. నెక్స్ట్ టిప్, మనం గిన్నెలు తోముకునేటప్పుడు స్టీల్ స్క్రబ్బర్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసినప్పుడు మన చేతులు గుచ్చుకుపోతూ ఉంటుంది, అది రఫ్గా కూడా అయిపోతూ ఉంటుంది. దానికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఇలా గ్రీన్ స్క్రబ్బర్కి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది అటాచ్ చేసుకుంటే మనకు అది హోల్డింగ్ బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా గమ్ సహాయంతో స్టీల్ స్క్రబ్బర్ని గ్రీన్ దానికి అటాచ్ చేయండి. బాగా హోల్డ్ చేసి ఎక్కువసేపు ఉంచాలి, లేదంటే ఏదైనా బరువు పెడితే అది అటాచ్ అయిపోతుంది. ఈ విధంగా అటాచ్ చేసుకుని మనం గిన్నెలు తోముకోవడానికి యూజ్ చేసుకుంటే అది ఎన్ని రోజులైనా అలాగే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది, మన చేతులకు గుచ్చుకుంటుంది అన్న భయం కూడా ఉండదు. గ్రీన్ పీస్ అనేది హోల్డ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మన వంటగదిలో చిన్ని పురుగులు వస్తూ ఉంటాయి కదండి, ఆ పురుగుల్ని ఎలా పోగొట్టాలా అనుకుంటూ ఉంటాం కదా. ఈ టిప్ని యూజ్ చేయండి, ఈజీగా పురుగులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఖాళీ పెనం తీసుకోండి, బాగా వేడి చేసి వాటర్ జల్లండి, అప్పుడు బాగా పొగ వస్తుంది. ఆ పొగ వేడికి పురుగులన్నీ వెళ్ళిపోతాయి. లేదు మీకు ఆయిల్ పెనం అయితే ఇంకా ఎక్కువ పొగ వస్తుందండి, ఈజీగా పురుగుల్ని తరిమేయచ్చు. నేనైతే వీడియో కోసమని మామూలు పెనం పెట్టాను, ఎక్కువ పొగ వస్తే వీడియో తీయడానికి అంత క్లారిటీ ఉండదని. మీరు ఆయిల్ పెనం యూజ్ చేసి ఈ విధంగా చేస్తే మొత్తం ఎక్కడ చుట్టుపక్కల పురుగులు అనేవి లేకుండా ఈ వేడి పొగకి బయటికి వెళ్ళిపోతాయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, మీరు వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదండి, వేస్ట్ బాక్సెస్కి హోల్ చేసుకుని వంటగదిలో వేస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తున్నాను, అలాగే హోల్స్ కూడా ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా వేస్ట్ టెస్టర్స్ కానీ వేస్ట్ స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి, బాగా వేడి చేసి ఈ విధంగా హోల్స్ చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా హోల్స్ అనేవి అవుతాయి, రౌండ్ షేప్లో కూడా అవుతాయి. ఈ విధంగా హోల్స్ చేసుకుని మనం డిష్ వాష్ చేసేటప్పుడు వేస్టెస్ ఉంటాయి కదండి, అన్నం మెతుకులు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అవి డైరెక్ట్గా సింక్లో వేస్తే సింక్ అడ్డుపడిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ బౌల్లో వేసిన తర్వాత వాటర్ అనేది మీకు వాటర్ బయటికి వెళ్ళిపోయి వేస్ట్ అంతా ఈ బౌల్లో ఉండిపోతుంది. మీకు సింక్ బ్లాక్ అవుతుంది, సింక్లోంచి వేస్ట్ తీయాలని ఇబ్బంది ఉండదు మీకు. నెక్స్ట్ టిప్, మీకు ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా వేస్ట్ లెమన్ పీసెస్ అనేవి మీ ఫ్రిడ్జ్లో ఒక పక్కగా పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ రాదు, ఒకదాని స్మెల్ ఇంకో దాన్ని పట్టకుండా కూడా ఉంటుంది. అలాగే మీరు లెమన్ పీసెస్ బదులు కుకింగ్ సోడాని కూడా యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ సోడా అయినా సరే ఇలా చిన్న బౌల్లో వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే అది కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది, ఒకదాని స్మెల్ ఇంకో దానికి పట్టకుండా కూడా యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టిప్స్ అన్నీ యూజ్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సెండ్ యువర్ కామెంట్స్.